హల్లెలూయా. గట్టిగా ఇంకా హల్లెలూయా. సరే, మంచిది. ఈ క్రిస్మస్ దినాల్లో ఒక ప్రత్యేకమైన అంశం, యేసు ప్రభువు పుట్టడం వలన, అంటే యేసు ప్రభువు పుట్టడం వలన ప్రపంచానికి జరిగిన మేలులు. యేసు ప్రభు పుట్టుక ద్వారా ఈ ప్రపంచానికి జరిగిన మేలులు. ఏం జరిగింది ప్రపంచంలో? యేసు ప్రభు పుట్టడం ద్వారా ఏ మేలులు, ఏ ఆశీర్వాదాలు భూమి మీదకి వచ్చాయి అన్న అంశమును ఈరోజు మనము వినబోతున్నాం. కాబట్టి శ్రద్ధగా ఎట్లా వినాలి? వాక్యము శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినకపోతే వచ్చే దీవెన కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి శ్రద్ధగా ఎవరైతే దేవుని మాటలు వింటారో వారు సమస్త జనముల కంటే వారి కుటుంబాలను దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ డిసెంబర్ నెలంతా కూడా దీనిని ఆనందమాసం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆనందమాసం అని పిలుస్తారు. అంటే ఈ నెలంతా అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అన్ని పండుగలు ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు చేసేసరికి ఇక అయిపోతుంది. కానీ ఈ క్రిస్మస్ అనేటువంటిది దాదాపుగా నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ నెలంతా చివరి వరకు జరుగుతూనే ఉంటాయి క్రిస్మస్ ప్రోగ్రాములు. మన సంఘంలోనే చిల్డ్రన్ క్రిస్మస్ అని, పాస్టర్ముల క్రిస్మస్ అని, తర్వాత సపోజ్ క్రిస్మస్ అని, క్యాండిల్ లైటింగ్ సర్వీసులని, ఇంకా బయట మనం చూస్తే గ్రాండ్ క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు, రకరకాలైనటువంటి క్రిస్మస్ ప్రోగ్రామ్స్ మనము మరి వాట్సాప్లో పోస్టర్స్ చూస్తూ ఉన్నాం. అంటే ఈ నెలంతా సంతోషంగా ఆనందంగా జరుపుకునేటువంటి ఓ అద్భుతమైనటువంటి పండుగ, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఒక్క క్రిస్మస్ మాత్రమే. కొన్ని పండుగలు కొన్ని దేశాలకు, కొన్ని జిల్లాలకు, కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన పండుగలు ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే కొన్ని పండుగలు మన భారతదేశం వరకు మాత్రమే చేస్తారు. సంక్రాంతి కానీ, ఇంకా ఉగాది కానీ, ఇంకా కొన్ని పండుగలు ఉన్నాయి. అవి కేవలము మన దేశం వరకు మాత్రమే జరుపుకునే పండుగలు. కానీ ప్రపంచమంతా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అని చరిత్రలో మనం చూస్తే అది క్రిస్మస్ ఒక్కటే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ క్రిస్మస్ యేసు ప్రభు పుట్టడం వలన ఈ ప్రపంచములో కలిగినటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ దినం మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు పుట్టడం వలన ఏమి జరిగింది, మనకు ఏ మేలులు మనం పొందుకోగలిగాము, ఏ ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు ఆయన పుట్టుక ద్వారా అనే సంగతులు మనము ఖచ్చితంగా వినాలి, దీవించబడి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు ఆయన పుట్టిన తర్వాత ఆయన్ను ఆరాధించిన ప్రజలు ఉన్నారు, ఆయనను వ్యతిరేకించిన ప్రజలు ఉన్నారు, ఆయనను విమర్శించిన ప్రజలు ఉన్నారు. ఆ దినాల్లో ఆయనను అపార్థం చేసుకున్నటువంటి ప్రజలు కూడా చాలామంది ఉన్నారు ఆ దినాల్లో. అంటే ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువును ఆరాధించే వారి సంఖ్య ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి దేశములో, ప్రతి రాష్ట్రములో, ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతములో యేసు ప్రభు దేవుడిని నమ్మి యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి ఆయనను ఆరాధించే ప్రజలు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా యేసు ప్రభువును ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన మాకు దేవుడుగా, మాకు అక్కర్లేదు అనేవాళ్ళు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. చాలామంది అపార్థం చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అంటే ఆయన కన్య గర్భములో ఎట్లా పుట్టాడు, భార్యాభర్తల మరి సంబంధం లేకుండా ఎలా పుట్టాడు
అని అపార్థం చేసుకునేటువంటి జనాలు కూడా ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రపంచంలో చాలామంది ప్రజలకు అర్థం కాలేదు. యేసు ప్రభు పుట్టడం ద్వారా ప్రపంచంలో చాలామంది మనుషులకు అర్థం కాని సంగతులు ఎన్నో ఈ రోజు వరకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రపంచము తలకిందులై మునిగిపోతున్నారు. అంటే ఇంకా అర్థం కాలేదు నేటి వరకు కూడా. ఏమనుకున్నారు అంటే ఆనాటి ప్రజలందరూ కూడా ఆయన చెప్పినటువంటి బోధలు, ఆయన చేసినటువంటి బోధలు విన్నటువంటి అనేక మంది బైబిల్ చదువుతున్నవారు, వాక్యాలు వింటున్నవారు, ప్రసంగాలు వింటున్నటువంటి వారు, యేసు ప్రభు యొక్క బోధలో ఒక మనిషిలాగా బ్రతకడానికి అవసరమైన సూత్రాలన్నీ ప్రభువు చెప్పాడు. ఒక మనిషిలాగా బ్రతకాలి. అదే తప్పు పని చేశారనుకోండి, మనుషులు ఏమని పిలుస్తారు? మృగము అంటారు. మృగం అంటే జంతువులతో సమానమని. అంటే ఏదైనా పాప పనులు చేస్తే ఒరే నువ్వు మనిషివి కాదురా అంటాం కదా. నువ్వు మనిషివైతే ఎందుకు చేస్తావు అంటాం. అంటే ఏదైనా వ్యభిచారం కానీ లేదా తప్పుడు పనులు చేసే వారిని మీరు మనుషులు కాదు పశువులని చెప్తున్న సందర్భాలు ఉంటాయి. అయితే ఒక మనిషి మానవత్వాన్ని ఎరిగి ఒక మనిషిలాగా బ్రతకడానికి అవసరమైన సూత్రాలన్నీ ఆయన బ్రతుకున్న దినాల్లో ఆయన బోధ చేశాడు. కాబట్టి ఆయన నిజంగా ఒక ప్రవక్త అని చెబుతూ వచ్చినటువంటి వారు ఉన్నారు. ఆయన అద్భుతమైన సత్యాలు బోధ చేస్తూ ఉన్నాడు, అనేక మందికి నీతి మాటలు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈయన ఒక ప్రవక్త అని అనుకున్నారు ఆ దినాల్లో. ఇప్పటికి కూడా కొంతమంది యేసు ప్రభువును ప్రవక్తనే అని పిలుస్తూ ఉన్నారు. మేము కొలిచే దేవుళ్ళలో ఒక ప్రవక్త ఒక దేవుళ్ళలాగా యేసు ప్రభువును కూడా కొలిచే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రవక్త అని వాళ్ళకి అర్థమైందంతే. అలాగా ప్రపంచంలో రకరకాలుగా యేసు ప్రభువును గురించి అర్థం చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ ప్రపంచానికి అద్భుతమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి ప్రపంచపు నడిబొడ్డులో ఉండే బెత్లెహేం అనేటువంటి ఒక చిన్న గ్రామములో యేసు ప్రభు ఈ లోకములో పుట్టాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బెత్లెహేం అనేటువంటి ఆ గ్రామములో ఆయన 2000 సంవత్సరాల క్రిందటే ఆయన పుట్టాడు. అంటే ఆయన 2000 సంవత్సరాల కిందట పుట్టినా ఆయన 2000 సంవత్సరాల కాలము నాటి మనిషి కాదు. ఆది కాండము నుంచి ఉన్నటువంటి దేవుడే మనుషుల యొక్క పాపమును బట్టి, మనుషులు చేసిన అతిక్రమములను బట్టి, మనుషుల యొక్క దోషములను బట్టి మనుషులను పాపము నుంచి విడిపించడానికి ఆయన లోకరక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకములో ఆయన పుట్టవలసి వచ్చింది. అంటే 2000 సంవత్సరాల కిందట వచ్చిన మనిషి కాదు. చాలామంది క్వశ్చన్ ఏంటంటే 2000 సంవత్సరాల కింద ఉన్న దేవుళ్ళు ఏం కావాలా మా దేవుళ్ళు అంటున్నారు. అంటే మా దేవుళ్ళు యేసు ప్రభు కంటే ముందున్నారు కదా అంటున్నారు. ప్రియులారా, వారికంటే ముందున్న దేవుడు, అన్నిటికంటే ముందున్న దేవుడు, అందరికంటే ముందున్న దేవుడు మనుషుల పాపముల నుంచి ఆయన విడిపించడానికి, మనుషుల పాపములను తీసివేయటానికి, మనుషుల యొక్క అపరాధములను క్షమించడానికి, మనుషుణ్ణి పరిశుద్ధునిగా మార్చడానికి, మనుషుణ్ణి నీతిమంతునిగా మార్చడానికి దేవుడే మానవుడుగా దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడే మానవుడుగా ప్రపంచపు నడుబొడ్డులో బెత్లెహేం అనేటువంటి ఒక చిన్న గ్రామములో ఆయన ఈ లోకములో పుట్టాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా పుట్టినటువంటి ఆ చిన్న బాలుడు యూదుల ధర్మశాస్త్ర ప్రకారం, అంటే యూదుల ఆచార ప్రకారము 8 రోజులకు సున్నతి చేయాలి. సాయిబులకు చేస్తారు కదా ఇప్పుడు, అట్లా యూదులకు కూడా పుట్టినటువంటి బిడ్డకు, మగబిడ్డకి 8 రోజులకు సున్నతి చేయబడింది. తర్వాత ఆ పిల్లవాడిని పరిశుద్ధమైనటువంటి దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళాలి అంటే
ధర్మశాస్త్ర ఆచార ప్రకారము, యూదుల ఆచార ప్రకారము 40 శుద్ధి దినాలు గడవాలి. ఒక బిడ్డను ఒక తల్లి ఆ తల్లి గర్భములో నుంచి పుట్టిన తర్వాత యూదులకు ఆచారం ఏంటంటే 40 దినముల వరకు శుద్ధి దినములు అని ఉంటాయి. అంటే 40 దినాల వరకు దేవుని యొక్క మందిరములోనికి తల్లి కానీ బిడ్డ కానీ రావటానికి వీల్లేదు. అలాగా 40 దినములు శుద్ధి దినాలు ఎప్పుడైతే పూర్తయ్యాయో భూ సంబంధమైనటువంటి తండ్రి యోసేపు, భూ సంబంధమైనటువంటి తల్లి మరియమ్మ, వారిద్దరు కలిసి ఆ చిన్న బాలుడు 40 దినముల చిన్న బాలుడైన యేసు ప్రభువును తీసుకొని వెళ్ళి దేవాలయములోనికి వారు అడుగు పెట్టారు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. అంటే యూదుల ఆచార ప్రకారము ప్రతి మగబిడ్డ సున్నతి చేయబడాలి 8వ దినమున. తర్వాత 40 దినములు శుద్ధి దినాలు గడవాలి. 40 దినముల తర్వాత మొట్టమొదటిసారిగా పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయములోనికి తీసుకొని వెళ్ళాలి. ఎప్పుడు తీసుకొని వెళ్ళాలి? 40 దినముల తర్వాత దేవుని ఆలయములోనికి యేసు ప్రభు, చిన్న పిల్లవాడైన యేసు ప్రభువును దేవాలయములోనికి వారు తీసుకొని వెళ్ళారు. అయితే ఆ దేవాలయములో ఒక ఆత్మపూర్ణుడైనటువంటి దైవజనుడు ఒక ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేనికి ఎదురు చూస్తూ ఉన్నాడు? ఇజ్రాయేలీయుల ఆదరణ కొరకు, ఇజ్రాయేలీయులను ఆదరించేటువంటి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఇజ్రాయేలుల ఆదరణ కొరకు ఒక వ్యక్తి వచ్చేంత వరకు నీవు మరణము చూడవు, నీవు చనిపోవు అనే ఒక ప్రవచనం ఉంది ఆ దైవజనునికి. అంటే ఇజ్రాయేలీయులకు రక్షకుడు పుడతాడు, ఇజ్రాయేలును పరిపాలించే రాజు పుడతాడు, ఇజ్రాయేలీయులు ఆదరించే వ్యక్తి పుడతాడు. ఆయన నువ్వు చూసేంత వరకు నీవు చనిపోవు అని ఆ దేవాలయంలో పరిచర్య చేస్తున్నటువంటి ఒక దైవజనుడు, ఆత్మపూర్ణుడైన దైవజనునికి ఒక ప్రవచనం ఉంది. చాలామంది తల్లిదండ్రులు పుట్టిన పిల్లలను తీసుకొచ్చి ఆ దైవజనుడి చేతుల్లో పెడుతున్నారు, తీసుకొని పోతున్నారు. కానీ లోకరక్షకుడైన దేవుడు మరియమ్మ గర్భములో పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి చిన్న బాలుడైన ఆ యేసు ప్రభువును తీసుకొని వచ్చి ఆ దైవజనుని చేతుల్లో ఆ తల్లిదండ్రులు పెట్టారు. భూ సంబంధమైన తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆ చిన్న బాలుణ్ణి ఆయన చేతుల్లో పెట్టారో అప్పుడు ఏం జరిగింది అంటే ఆయన ఓ అద్భుతమైనటువంటి ఆ మాటలు పలికాడు. ఆ మాటలు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్నాయి. 2వ అధ్యాయం 29 నుంచి 32 వచనాలు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అంటున్నాడు. ప్రియులారా, ఆ దైవజనుడు యేసు ప్రభువును తన చేతుల్లోకి తీసుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడిస్తున్నాడు. ఈ చిన్న బాలుడు ఎందుకు పుట్టాడో చెబుతున్నాడు. తల్లిదండ్రులు ఏమీ నోరు విప్పి చెప్పలేదు. 40 దినాల చిన్న బాలుడైన యేసు ప్రభువు కూడా నేను ఇదో ఫలాని చేయడానికి వచ్చాను, ఫలాని ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చాను, ఫలాని కార్యాలు చేయడానికి వచ్చానని ప్రభువు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. 40 రోజుల పిల్లోడు మాట్లాడతాడా? మాట్లాడలేడు. పోనీ ఆ తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా అంటే ఆ తల్లిదండ్రులు ఏమి చెప్పలేదు. 40 దినాల చిన్న బాలుడైన యేసు ప్రభు కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే ఈ పిల్లవాడు సమాధానాన్ని భూమి మీద పంచటానికి వచ్చిన వాడు. ఏమి ఇచ్చాడంటే ఆశీర్వాదము. ప్రపంచానికి సమాధానం లేదు, ప్రపంచానికి సమాధానము లేదు కాబట్టే ఆ సమాధానమును పంచడానికి వచ్చాడట. ఆ సమాధానం గురించి పాత నిబంధన కాలములో ప్రవచనాలు ఉన్నాయి. చూడండి, యెషయా గ్రంథములో మనము చూస్తే 9వ అధ్యాయము 6వ వచనములో ఇలా రాయబడి ఉంది.
ఏం రాయబడింది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రపంచానికి సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుందట. అంటే యేసు ప్రభు పుట్టడము ద్వారా అసమాధానముతో బతుకుతున్నటువంటి ప్రపంచ ప్రజలకు సమాధానాన్ని కలగచేయటానికి లోకరక్షకుడుగా ఆయన ఈ లోకంలో పుట్టాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి ఇవ్వడానికి వచ్చాడు దేవుడు? సమాధానము పంచటానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఇది ఎప్పుడు చెప్పారు ప్రవక్తలు అంటే యేసు ప్రభు పుట్టకముందే 700 సంవత్సరాల క్రిందట చెప్పబడిన ప్రవచనం. యేసు ప్రభు పుట్టకముందే 700 సంవత్సరాల కిందట ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన మాట అది. ఏం చెప్పారు ఆ ప్రవక్తలంటే ప్రపంచాన్ని సమాధానపరిచే రారాజు పుట్టబోతున్నాడు అని చెప్పారు. సమాధానకర్త పుట్టబోతున్నాడు, ఆయనకు సమాధానకర్త అధిపతి అని పేరు పెట్టబడుతుంది అని ప్రవక్తలు చెప్పినట్లుగా ఆ ఆత్మపూర్ణుడైనటువంటి దేవాలయంలో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుడు కూడా ఆ మాట ఆయన పలికాడు. అంటే యేసు ప్రభు పుట్టుక ప్రపంచానికి సమాధానాన్ని తీసుకొని వచ్చింది, సమాధానాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి యేసు ప్రభు పుట్టిన తర్వాత, పుట్టకముందు 700 సంవత్సరాల కిందట ప్రవక్తలు చెప్పారు. పుట్టిన తర్వాత పరలోకమునున్నటువంటి దూతలు భూమి మీదకి దిగి వచ్చారు. పరలోకమందున్నటువంటి దూతలు భూమి మీదకి దిగి వచ్చి వాళ్ళేం చెప్తున్నారు? లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. పరలోకమందున్న దూతలు కూడా ఏం చెప్తున్నారు? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నారు. అంటే యేసు ప్రభు పుట్టుక అనేది ప్రపంచానికి సమాధానాన్ని తీసుకొని వచ్చింది. సమాధానము లేని ప్రజలు, దేశాలకు మధ్యలో సమాధానం లేదు, ప్రజలకు కుటుంబాలకు మధ్యలో సమాధానము లేదు, సంఘములకు మధ్యలో సమాధానము లేదు, అన్నతమ్ముల మధ్యలో సమాధానము లేదు, అక్క చెల్లెళ్ళ మధ్యలో సమాధానము లేదు, బంధువులతో సమాధానము లేదు. అంటే ఆ రోజే కాదు, ఈరోజు కూడా అసమాధానముతో బ్రతుకుతున్నారు. సమాధానాన్ని పంచడానికి పుట్టిన యేసు ప్రభు 2000 సంవత్సరాలు దాటిపోయినా అనేక కుటుంబాలు అసమాధానముతోనే బ్రతుకుతున్నారు, ఇంకా సమాధానము లేకుండానే బ్రతుకుతున్నారు. కొట్లాటలకు ఇక పైకి బిగించి మరి కొట్లాటలకు పోతున్నారు. మీరు కొట్లాడకూడదనే కదా ఆయన పుట్టింది, మీరు బూతు మాటలు మాట్లాడకూడదనే కదా ఆయన పుట్టింది, మీరు సంతోషంగా ఉండాలనే కదా దేవుడు ఈ లోకంలో సమాధానాన్ని పంచడానికి పుట్టింది. కాబట్టి ప్రవక్తలు చెప్పినట్లుగా సమాధానకర్త అధిపతి ఆయన పుడతాడు, ఆయనకు ఆ పేరు పెట్టబడుతుంది అన్నారు. పరలోకమందున్న దూతలు కూడా భూమి మీదకి దిగి వచ్చి ఆయనకిష్టులైన వారందరికీ కూడా సమాధానము ఏం కలుగుతుందంట? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రం చేస్తా ఉన్నారు. కాబట్టి సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు దేవుడు. లేకపోతే ఒకప్పుడు పెద్ద రౌడీలమే మనమందరం కూడా, కొట్లాడే వాళ్ళమే. కానీ దేవుడు ఆయనను మనము విశ్వసించటము ద్వారా, ఆయన రక్తములో కడగబడటము ద్వారా మనకు సమాధానం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రవక్తలు చెప్పినట్లుగా ప్రవచనము నెరవేర్చబడింది.
భూమి మీద ఏ మనుషునికి అర్థం కాని ఓ అద్భుతమైన మర్మాన్ని దేవదూతలు తీసుకొని వచ్చి ఆయన సమాధానాన్ని ఇవ్వటానికే పుట్టాడని చెప్పారు. కాబట్టి ప్రపంచ ప్రజలకు సమాధానాన్ని పంచటానికి పుట్టినవాడు. ఎందుకు సమాధానం కావాలి ప్రజలకంటే, మొట్టమొదటిగా దేవునికి మానవులకు మధ్య ఏముంది? శత్రుత్వం ఉంది. ఏముంది? శత్రుత్వం ఉంది. దేవునికి మానవులకు మధ్యలో శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వాన్ని పతనము చేయటానికే, సమాధానాన్ని ఇవ్వటానికే ఆయన లోకరక్షకుడుగా పుట్టాడు. ఈ సంగతి పౌలు గారు చెప్తారు రోమీయులకు రాసిన పత్రికలో. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో పౌలు గారు చెప్తున్న మాట చూడండి. ఏలయనగా మనము దేవునికి శత్రువులమై ఉండగా అని చెప్తున్నాడు. ఏలయనగా మనము దేవునికి శత్రువులమై ఉన్నామట. దేవుణ్ణి నమ్మటం లేదు, విశ్వసించడం లేదు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారు, దేవుణ్ణి దూషించేవారు, అవమానపరిచేవారు, సేవకులను కొట్టేవారు, మరి హింసలు పెట్టేటువంటి వారు, కొంతమంది సేవకులను తలలు నరికిన వారు ఉన్నారు. మణిపూర్ రాష్ట్రంలో చూసాం కదండి, ఎంతమంది సేవకులను, విశ్వాసులను దారుణాతి దారుణంగా చంపిన సంఘటనలు మనం చూసాం. అంటే యేసు ప్రభు దేవునితో సంబంధము, సమాధానము లేని స్థితిలో ఉన్నారు. దేవునికి శత్రువులై ఉన్నారు. ఆ శత్రువులను సైతము సమాధానపరిచి వారిని దీవించటానికి ఈ లోకములో సమాధానకర్తగా పుట్టినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి మానవులకు మధ్యలో ఏముంది? శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వాన్ని తీసి సమాధానపరచడానికి పుట్టినవాడు. ఎందుకు శత్రుత్వం అంటే, దేవునికి ఉండే లక్షణాలు మానవునికి ఉండటం లేదు. దేవునికి మానవునికి ఎందుకు శత్రుత్వం పెరిగింది అంటే, దేవునికి ఉండే గుణగణాలు మనిషికి ఉండేటువంటి గుణాలు చాలా వ్యత్యాసం ఉన్నాయి. ఎంత వ్యత్యాసము అంటే, మన దేవుడేమో ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఎంత ప్రేమ! తనను కొట్టే వారిని కూడా ఆయన దూషించలేదు. ఎంత ప్రేమ అంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనుషుల మనస్తత్వాలు దుర్మార్గమైన మనస్తత్వాలు. పైకి బాగానే కనిపిస్తారు కానీ హృదయంలో దుర్మార్గ పనులు చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది యేసు ప్రభు సువార్త చెప్పినా కూడా వచ్చి మీద పడి దాడి చేసి కొడుతున్నటువంటి సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే దేవుడేమో ప్రేమ కలిగిన దేవుడు, మనుషులేమో దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడేమో సత్యవంతుడు, మనుషులు ఏం చేస్తారు? నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. దేవుడేమో ఆయన న్యాయవంతుడు, మనుషులు మాత్రము అన్యాయపు తీర్పులు, లంచాలు తీసుకొని మరి అన్యాయపు తీర్పులు తీర్చే అధికారులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అంటే కాబట్టే దేవునికి మనుషులకు మధ్య శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వాన్ని తొలగించడానికి సమాధానకర్త అధిపతిగా ఆయన ఈ లోకంలో పుట్టాడు. అనేక మంది సమాధానపరచబడుతూ ఉన్నారు. అనేక మంది సమాధానపరచబడుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ సమాధానము మనం డబ్బు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. డబ్బు పెట్టి వెల చెల్లించి మనము సమాధానము కొనుక్కోవాల్సిన పని లేదు. షర్ట్ కావాలనుకోండి, ఏం చేస్తాం? డబ్బు పెట్టి షాపుకి వెళ్తే డబ్బు ఇస్తే మనకు కావలసిన డిజైన్లు, షర్ట్లు, శారీసు, ఇంకేమైనా మనకు అవసరమైనవి కొనుక్కోవచ్చు. కానీ ప్రపంచానికి సమాధానము ఉచితంగా ఇచ్చిన ఏకైక వ్యక్తి ఒక్క యేసు ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ప్రపంచానికి ఏ ఖర్చు లేకుండా, అంటే మనం వెల చెల్లించకుండా ప్రపంచానికి ఇచ్చిన ఆశీర్వాదములలో ఒక్క సమాధానం మాత్రమే. ఆ సంగతిని పౌలు గారు ఎఫెసీ పత్రికలో చెప్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం.
తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చప్పట్లు కొడదాం. చెడిపోయిన వారం, పడిపోయిన వారం, సిలువను ద్వేషించిన వారం, అవమానపరిచిన వారం, దేవుని మాటను లెక్క చేయకుండా బ్రతికినటువంటి వారం. కానీ యేసు ప్రభు ఈ లోకములో ఆయన పుట్టడము ద్వారా, సిలువలో ఆయన మరణించటము ద్వారా, ఆయన రక్తము కార్చటము ద్వారా, ఆ తర్వాత మనలందరినీ కూడా ఆయన సమాధానపరచటానికి ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు అని పౌలు గారు చెప్తున్నారు. అంటే సమాధానపరిచే వ్యక్తి ప్రపంచములో ఒకే ఒకరు, ఆయనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు? యేసు ప్రభువు సమాధానాన్ని పంచటానికి పుట్టినటువంటి దేవుడు ఆయన. కాబట్టి సమాధానము ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఒక విశ్వాసి మరొక విశ్వాసితో గొడవ ఉండకూడదు. ఒక కుటుంబముతో ఇంకొక కుటుంబము గొడవ ఉండకూడదు. అవి ఏమైనా ఉంటే కూడా ఒకరినొకరు క్షమించుకొని సమాధానపరచబడటమే యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టిన దానికి, మనం ఆయన నమ్మిన దానికి, ఆయన రక్తంలో కడగబడిన దానికి అర్థం ఉంటుంది. యేసు ప్రభు నమ్మి బాప్తిసం పొంది ప్రభు వల్ల చేయి వేసి ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటున్నారు. కొంతమంది కనపండలంతా కొట్లాటనే. ఏం బాగు చెప్పండి? నీ సాక్ష్యం ఎక్కడ పోయింది? ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటే నీ సాక్ష్యాన్ని నీవే చేతులారా పాడు చేసుకున్నట్టు. నీవు ప్రభువును నమ్మినట్టు కాదు, సాతానును నమ్మినట్టు. సాతానుడు వాడు అబద్ధమునకు జనకుడు. సాతానుడు విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఒక విశ్వాసి మరో విశ్వాసితో సమాధాన పడడం కొరకే ఆయన పుట్టినవాడు. సమాధాన పడాలి. కాబట్టి సమాధానము లేకుండా మనం ఏ పని చేసినా ఆయన పుట్టుకకు అర్థం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము సమాధానపరచబడాలి. అందుకే కొలసి పత్రికలో చివరిగా ఫైనల్గా పౌలు గారు ఒక మాట చెప్తారు. 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అంటాడు. యేసు ప్రభు పుట్టిందే సమాధానాన్ని పంచటానికి. ఆ సమాధానము మనము కూడా ఇతరులతో సమాధానంగా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి? క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఆయన పుట్టుక ద్వారా ప్రపంచానికి సమాధానం అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించినటువంటి సమాధానము మన హృదయాల్లో కూడా ఉండాలి. అది పౌలు గారు చెప్తున్న సూత్రం అది. కాబట్టి యేసు ప్రభువు చిన్న బాలుడుగా ఆ దైవజనుడి చేతుల్లో ఉంటూ సమాధానము పంచటానికి పుట్టిన ఆ బిడ్డ ప్రపంచానికి సమాధానాన్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. గట్టి చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రెండవ మాట ఆయన పలికినది ఏంటి? రెండవ మాట చదవండి. ఆ మాట, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా పుట్టినవాడు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడంట? ఒకటేమో సమాధానం, ప్రపంచానికి సమాధానం ఇవ్వటానికి పుట్టాడు. రెండవది వెలుగును పంచడానికి పుట్టినవాడు. నీవు చీకట్లో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నీవు పాపములో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నీవు పాపకార్యాలు చేయటం ఆయనకి ఇష్టం లేదు. నీ చీకటిలో ఉన్న నీ బ్రతుకును వెలుగులోనికి నడిపించటానికి ఆయన ఈ లోకములో చిన్న బాలుడుగా పుట్టినవాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు పుట్టాడు ఆయన? వెలుగును పంచడానికి పుట్టినవాడు ఆయన. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చూడండి, చదవండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం.
ఆయనలో జీవం ఉంది. ఆ జీవము ప్రపంచములో ఉన్న ప్రతి మనిషికి వెలుగే. ప్రతి మనిషి వెలిగించడానికి, వెలుగును పంచడానికి ఈ లోకములో పుట్టినవాడు ఆయన. ఎందుకు పుట్టాడు ప్రభు? వెలుగును పంచడానికి. చీకటిలో ఉండే బ్రతుకులను, చీకటిలో ఉండేటువంటి కుటుంబాలను, చీకటిలో ఉండే దేశాలను, చీకటి కమ్ముకున్న అంధకారములో బ్రతుకుతున్న మనుషులను వెలుగులోనికి తీసుకొని రావటానికి, వెలుగులోనికి తీసుకొని రావటానికి పుట్టినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అన్యజనులకు వెలుగుగా పుట్టినవాడు. ఒకప్పుడు మనము కూడా అన్యజనులమే. మనమేమి యూదులము కాదు, భక్తిపరులం కాదు, యెరూషలేములో పుట్టినోళ్ళం కాదు. అయితే అన్యజనులకు, అన్యజనులమైనటువంటి మనకు, మన కుటుంబాలకు, మన ప్రాంతాలకు, చుట్టూ ఉండే దేశాలకు, అన్యజనులుగా బ్రతుకుతున్నటువంటి ప్రజలకు వెలుగును తీసుకుని వచ్చిన వాడు ఆయన. చెప్పండి కొడదాం, దేవునికి స్తోత్రం. ఏం తీసుకొచ్చాడు ఆయన? వెలుగును వెలుగును పంచటానికి పుట్టినటువంటి దేవుడు ఆయన. ఆయన వెలుగును తీసుకుని వచ్చిన దేవుడు ఆయన. ఆయన పుట్టగానే ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని చూస్తూ జ్ఞానులు ప్రయాణం చేస్తూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ను ఆరాధన చేశారు. ఎలా ఆరాధన చేశారో క్రిస్మస్ రోజున చెప్తాను. క్రిస్మస్ రోజున, ఎందుకంటే అదే మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి, క్రిస్మస్ రోజున ఎవరు ఎలా ఆరాధన చేశారు క్రీస్తును అనేది ఆ రోజు చెప్తాను. ఈరోజు ఎందుకు ఆయన పుట్టడం వలన ప్రపంచానికి కలిగిన దీవెనలను గురించి మనం వింటున్నాం. కాబట్టి ప్రపంచము సమాధానముతో జీవించాలని ఆయన పుట్టాడు. ప్రపంచము వెలుగుగా మార్చబడాలని, చీకటి నుండి, పాపము నుండి, అంధకారం నుంచి బయటికి రావాలని, అన్యజనులను వెలిగించటానికి పుట్టినవాడు ఆయన. చాలామంది చెప్తున్నారు యేసు ప్రభు యెరూషలేము వరకే దేవుడు, మనకు కాదు అని కొంతమంది టీవీల్లో డిబేట్లు పెట్టి మరి పంచాయతీలు పెట్టుకొని కూర్చున్నారు. కానీ బైబిల్లో ఒక యెరూషలేములో యూదులకు మాత్రమే అని దేవుడు ఎక్కడ కూడా రాయబడలేదు. బైబిల్లో రాయబడిన మాట అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ప్రపంచానికంతా ప్రభువు అన్న మాటలు ఇక్కడ మనం దైవ గ్రంథంలో చూస్తాం. కాబట్టి యేసు ప్రభు అందరికీ దేవుడు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక తెగకు మాత్రమే కాదు, ఆయన ప్రపంచములో పుట్టిన ప్రతి మనిషికి ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి దేవుడు ఆయన? ప్రపంచములో పుట్టిన ప్రతి జీవికి ఆయన ఒక్కడే దేవుడు. చాలామంది కూడా చెప్తుంటారు దేవుడు ఒక్కడే అని. కానీ మనకు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో అంటే, ఒక్క భారతదేశంలోనే 33.5 కోట్లు ఉన్నారట. రోజుకొక దేవుని పూజ చేసినా మన బతుకు చాలా, నిజంగా చెప్పాలంటే. ఎంతమంది అంటే అన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా సొంతంగా తయారు చేసుకున్న దేవుళ్ళు, దేవతలు. కానీ సృష్టికర్త ఒక్కడే. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. కాబట్టి కనపడిన వాళ్ళందరూ దేవుళ్ళు అని పిలవటానికి వీల్లేదు. చాలామంది ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఇంకా ఎక్కువ దేవుళ్ళు. అంటే తలలో ఉండే పేను కూడా దేవుడే వాళ్ళకి. ఈ పేను పట్టుకొని ఇట్లా ముక్తారన్నట్టు. సముద్రంలో ఉండే ముసలు కొని పెడితే అది దేవుడే. కాకి వచ్చిందను, కాకి కూడా దేవుడే. సీమ వస్తుంది అనుకో, సీమ దేవుడు వస్తున్నాడు అని సీమకు కూడా మొక్కుతారు. ఇంకా కప్పలు వచ్చినాయి అనుకోండి, కప్ప కూడా దేవుడే వాళ్ళకి. అంటే ఐగుప్తులకు కనపడినంత సృష్టిలో దేవుళ్ళు దేవతలుగా ఆరాధించేవారు. అట్లా కనపడిన దేవుడు అనుకుంటే ఇక సృష్టికర్త ఒక్కడే, మరి ఆయన ఎంత బాధపడాలి? ఆయన చేసిన వాటిని మనుషులు అజ్ఞానంగా, మూర్ఖంగా కనపడిన వాటన్ని దేవుడు అనుకుంటున్నారు. అట్లా అనుకుంటే ఎట్లా చెప్పండి? కాబట్టి మనకు అందరూ దేవుళ్ళే అని ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పారట. అంటే మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఏమంటారు? అతిథి దేవోభవ. అంటే ఎవరు వచ్చినా కూడా దేవుళ్ళతో సమానము, దేవుళ్ళు అని మనము వాళ్ళను గౌరవించాలి, పూజించాలి అని కొంచెం భక్తి కలిగిన కుటుంబాలు వారి పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ చిన్న పాప ఏం చేసిందంటే,
వాళ్ళ ఇంటికి ఒక ఆయన వచ్చినాడు. వస్తేనే పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి పోయి వాళ్ళ అమ్మతో చెప్తుంది, ఆ చిన్న పాప ఏమని చెప్తుంది, మమ్మీ మమ్మీ పాల డాడీ వచ్చినాడు అని చెప్పింది. ఎవరు వచ్చినారట? పాల డాడీ అంట. అంటే పాలు పోస్తాయని కూడా డాడీ. ఆ మాట పొరపాటున అలా ఆయన విన్నాడు అనుకో, ఏమవుతుంది? అట్లా కొంతమంది విచిత్రంగా మరి కనపనులంతా దేవులు కాదు, ప్రపంచానికి సృష్టికర్త ఒక్కడే. కాబట్టి దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని రాయబడింది బైబిల్లో. ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆయన వెలుగును పంచడానికి పుట్టినవాడు, అన్ని జనులకు వెలుగునివ్వటానికి పుట్టినవాడు. కాబట్టి మనం వెలిగించబడ్డాము, అనేకులు వెలిగించబడాలి. ఇంకా చీకటిలో ఉండేవారు ఉన్నారు, ఇంకా పాపములో ఉండేవారు ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు వెలిగించటానికి ఆయన ఒక్కసారే బలి అయిపోయి తన శరీరములో ఉండే చివరి రక్తబొట్టు వరకు కార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన వెలుగు ఎప్పుడైతే పాపములో ఉండేటువంటి మనిషి వెలుగు దగ్గరికి వస్తాడో, వెలుగును గుర్తిస్తాడో, ఆయన ముఖ స్వరూపాన్ని చూస్తాడో, అప్పుడు వెంటనే మనిషిలో ఉండేటువంటి చీకటి బయటికి వెళ్ళిపోతుంది. ఒకసారి పేతురు చేపలు పట్టడానికి పోయాడు. చేపలు పల్లేదు, రాత్రంతా చేపలు పట్టాడు. రాత్రంతా పట్టిన ఒక్క చేప కూడా పడలేదు. మొత్తానికి ప్రభు చెప్పిన మాట ప్రకారం వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. పేతురు అసలు లాగాడు. మొత్తానికి లాగిన తర్వాత పేతురుకు అర్థమైంది ఏంటంటే, ఇక ఈయనలో ఏదో వెలుగు ఉంది అని చెప్పేసి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద నిలుచొని యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూస్తూ ఏమంటున్నాడు? అక్కడ రాయబడిన మాట చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాను. ఏం చెప్పాడు? నేను పాపాత్ముడను, నాలో పాపం ఉంది. అంటే వెలుగును ఎప్పుడైతే పేతురు చూచాడో, వెలుగు యొక్క మాట ఎప్పుడైతే పేతురు విన్నాడో, పేతురు జీవితంలో అద్భుతాన్ని అనుభవించాడో, ఆ అద్భుతాన్ని చూసి పేతురులో ఉండే పాపము, హృదయములో ఉండే పాపము బయటకు వచ్చేసింది. ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నాడు. ప్రభు ఏమన్నా నువ్వు పాపివి, నువ్వు దొంగవు, నువ్వు వ్యభిచారివి, నువ్వు మోసగాడివి అని అన్నాడా? ఏమన్నాడు? ఏమనలేదు ప్రభువు. ఆయన వెలుగును చూచిన పేతురు, ఆ వెలుగు యొక్క మాట విన్న పేతురు జీవితంలో అద్భుతం జరిగింది. తన పాపమేంటో తనకు అర్థమైంది. దేవా నేను పాపాత్ముడని అంటున్నాడు. ప్రభు పాదాలు పట్టుకొని నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నాడు. అంటే ఎప్పుడైతే వెలుగు దగ్గరికి మనుషులు వస్తారో మన పాపమేంటో మనకు అర్థమవుతుంది. మన ముఖం మీద ఏమైనా మచ్చలుంటే ఎక్కడ పోవాలి? అద్దం దగ్గరికి పోతే మన ముఖంలో బాగుందా లేదా, మచ్చ అయిందా, ఇంకెట్టం సొట్టగా పోయిందా, చక్కగా పోయిందా, పాపిడి సొట్టగా ఉందా, చక్కగా ఉందా, ఇవన్నీ చూసుకోవాలంటే ఎక్కడ పోవాలా? అద్దం దగ్గరికి పోయినట్టుగా నీలో ఉండే పాపం బహిర్గతం కావాలి అంటే యేసు ప్రభు వెలుగు యొద్దకు రావాలి. ఆయన వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉండే పాపం ఏందో బయటకు వస్తుంది. కాబట్టి అన్ని జనుల పాపములను బహిర్గతము చేసి పాపముల నుంచి విడిపించి అద్భుతమైన వెలుగుగా ఆయన ఈ లోకంలో పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్యను ఇంట్లోకి పోగానే జక్కయ్య పాపం అంతా బయటికి వెళ్ళిపోయింది. ఏమన్నాడు? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు. ఎందుకు? నేను పాపిని, అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడిని, ట్యాక్స్ కలెక్టర్ను, అన్యాయంగా పన్నులు వసూలు చేసేవాడిని. కాబట్టి నాలో నీతి లేదు, భక్తి లేదు, పరిశుద్ధత లేదు, ప్రేమ లేదు. అంటే నాలో విస్తారమైన పాపములు ఉన్నాయి, అన్యాయంగా ఆస్తులు సంపాదించాను అని చెప్తున్నాడు. చివరికి తన హృదయములో యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన ఇంట్లోనికి వచ్చాడో జక్కయ్యకి ఏమర్థమైందంటే తన పాపం బయటకు వచ్చేసింది. ప్రభువా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే మరలా 4 అంతలు చెల్లిస్తానన్నాడు.
తన పాపమును ఒప్పుకుంటున్నాడు. వెలుగు యొద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా తన పాపములు పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభువును హృదయములో చేర్చుకొని ఆశీర్వాదాలు పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వెలుగును పంచడానికి ఈ లోకములో పుట్టాడు. చాలామంది ఏం చెప్తారు, ఇది ఒక మతం అండి, మాకు అవసరం లేదంటారు. ఇది ఒక మతము అంటారు. అంటే వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే బైబిల్లో మతం అని ఎక్కడ లేదు, అది మనుషులు పెట్టినటువంటి మతం అనే మాట బైబిల్లో ఎక్కడ కూడా మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే మతం అనే మాట ఎక్కడ బైబిల్లో కనిపించదు. తర్వాత చాలా మతాలు మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మతాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక మతం అని చెప్తున్నారు. కానీ వాటిని ఇంగ్లీష్లో పిలిచేటప్పుడు వాటికి మనకు చాలా ప్రత్యేకమైన భేదాలు ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? హిందూయిజం అంటారు. తర్వాత బౌద్ధులను బుద్ధిజం అంటారు. ఇస్లాంలను ఏమంటారు? ముస్లిమిజమా? ముస్లిం కాదు, ఇస్లామిజం. తర్వాత ఇంకా అంటే ఏ మతాన్ని తీసుకున్నా దానికి ఇజం అంటే మతం అనే దాన్ని చేర్చారు. కానీ క్రైస్తవ్యానికి ఒరిజినల్ వర్డ్ వాడాలంటే క్రిస్టియానిటీ అని పిలుస్తారు. క్రిస్టియానిటీ అన్నిటికీ ఇజం పెట్టారు, కానీ ఈ క్రైస్తవ్యానికి ఇజం పెట్టలేదు. క్రిస్టియానిటీ అని రాస్తారు. క్రిస్టియనిజం అని రాసిన వాళ్ళు ఎక్కడ కూడా కనపడరు మనకు. హిందూయిజం అని రాస్తారు, తర్వాత బౌద్ధిజం అంటారు, సుంటోయిజం అంటారు, ఇంకేవో రకరకాలైన ఇజాలు పెట్టుకున్నారు. కానీ క్రైస్తవులకు రాసేటప్పుడు ఇంగ్లీష్లో క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రిస్టియానిటీ అని పిలుస్తారు. క్రిస్టియానిటీ అంటే యానిటీ అంటే భూమి మీద ఉండేటువంటి ఒక మనుష్యుడు దేవుని యొద్దకు చేరే మార్గం అని అర్థం. అది యానిటీ అంటే. అందుకే ఒక క్రైస్తవుడు అది మతం కాదు, అది భూమి నుండి దేవుని రాజ్యానికి చేర్చే ఒక అద్భుతమైనటువంటి మార్గము అని అర్థం. అంటే దేవుని యొద్దకు చేరే మార్గం అని. కాబట్టి అలా దేవుని యొద్దకు చేర్చడానికి ఈ క్రిస్టియానిటీ అనేటువంటి ఒక పదాన్ని వాడారు. కాబట్టి క్రైస్తవుడు ఇది ఒక మార్గము మాత్రమే, మతం మాత్రము కాదు. ప్రపంచంలో ఎన్నిసార్లు చెప్పినా ఇది ప్రపంచానికి ఈ రోజు వరకు అర్థం కాలేదు. కాబట్టి క్రైస్తవులు వాళ్ళు బోధ చేసిన, సువార్త ప్రకటించిన, ఇతరులు వెలిగించబడాలని, ఇతరులు దేవుని రాజ్యానికి చేరే మార్గంలోనికి వారు నడిపించబడాలన్న ఒక ఆశ తప్ప వాళ్ళని ఏదో పాడు చేయాలనో ఇంకేదేదో వాళ్ళకి చెప్పి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని క్రైస్తవ్యము మొదటి తరము నుంచి ఈ తరం వరకు కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా నష్టపరచలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన భూమి మీదకి తెచ్చిన పుట్టడం ద్వారా వచ్చిన ఆశీర్వాదాల్లో మొదటిది ప్రపంచానికి సమాధానం, రెండవది ప్రపంచానికి వెలుగు అంటే అన్ని జనులకు వెలుగును పంచటానికి, తర్వాత మూడవది వచ్చేసి ఇజ్రాయేలుకు మహిమగాను పుట్టినవాడు. అంటే మూడవది ఏంటంటే మహిమను తీసుకొని వచ్చినవాడు. ఇజ్రాయేలుకు మహిమను తీసుకొని వచ్చినవాడు. ఈ మాట ఇంగ్లీష్ వర్షన్లో మహిమ అనేటువంటి మాటకు రెస్పెక్ట్ అనే మాట వ్రాయబడి ఉంది. రెస్పెక్ట్ అంటే గౌరవించటము అనే అర్థం. ఇజ్రాయేలుకు మహిమగాను గౌరవము తెచ్చిపెట్టడానికి ఆయన ఈ లోకములో పుట్టినవాడు. కాబట్టి గౌరవం ఎప్పుడు వస్తుంది? మనం మంచి పనులు చేసినప్పుడు గౌరవిస్తారు. నువ్వు కలెక్టర్ అయ్యావనుకోండి, బాగా చదివి కష్టపడి కలెక్టర్ అయ్యాడని చెప్పేసి అందరు కలిసి సన్మానం చేస్తారు, గౌరవిస్తారు అన్నట్లు. అదే వ్యభిచారం చేసావనుకో గౌరవిస్తారా? ఏం చేస్తారు? కట్టెలతో గౌరవిస్తారు, కట్టెలతో చెప్పులతో గౌరవిస్తారు. అంటే ఒక వ్యక్తి పాపపు స్థితి నుంచి విడుదల పొందిన తర్వాత ఆ వ్యక్తి గౌరవించదగినటువంటి వ్యక్తిగా మారిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక త్రాగుబోతు వస్తున్నాడు, ఒక రాయ నీకు శాలువ కప్తామంటారా? చెప్పండి. అదే భక్తిపరులైన దైవజనులు వస్తే
వారిని గౌరవిస్తాము, వారిని సన్మానిస్తాము, వారిని గౌరవప్రదంగా మనం చూస్తాం. అంటే దేవుడు తన ప్రజలకు గౌరవాన్ని తెచ్చిపెట్టడానికి, పాపం నుంచి, అవమానం నుంచి, నిందల నుంచి, హేళనకరమైన పరిస్థితుల నుంచి వారిని తప్పించి గౌరవప్రదమైనటువంటి ప్రజలుగా జీవించటానికి లోకములో మహిమను తీసుకొని వచ్చినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే పాపములో ఉన్నప్పుడు మనకు గౌరవం లేదు, ప్రభువు నమ్మిన తర్వాతనే ఆ గౌరవం ఏంటో మనకు వచ్చింది. ఒకప్పుడు రోడ్లమ్మడి తిరిగేవాడిని, హోటల్లో పనిచేసేవాడిని, ఇష్టానుసారంగా పాపములో జీవించేవాడిని, కానీ ఎవరోను గౌరవిస్తుండే. ఇప్పుడు పాస్టర్ అని అక్కడ మీటింగ్లోకి రండి సార్, ఇక్కడ మీటింగ్లోకి రండి సార్ అని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు పాపములో ఉంటే మనకు గౌరవం లేదు. ఆ గౌరవాన్ని తీసుకొని వచ్చినటువంటి దేవుడు అనేక మంది పాపులను వెలిగించడమే కాకుండా వారికి గౌరవాన్ని పంచడానికి పుట్టిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఈ 3 శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ప్రపంచములో ఎవరు ఆయన దగ్గరకు వస్తారో వారు సమాధానపరచబడతారు, ఎవరు వెలుగు యొద్దకు వస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరు మరి త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, మరి నిందల అవమానాలతో బ్రతుకుతున్న వారు వారిని ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తారో వారు గౌరవప్రదమైన జీవితంలోనికి జీవిస్తారు. ఆయన ఒక పెద్ద దొంగతనం చేశాడట. ఒక పెద్ద గుళ్ళో 10 మంచి విలువైనటువంటి హారాలు దొంగతనం చేశాడట. ఎవరు దొంగ అని చెప్పేసి పత్రికల్లో, టీవీల్లో ఈ దొంగను పట్టుకున్న వాళ్ళకు గిఫ్ట్లు ఇస్తాం, ప్రైజ్లు ఇస్తాం అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, దేవాలయ గుడికి సంబంధించిన అధికారులు అందరూ కూడా ప్రకటన చేశారట. కానీ ఎవరు అనుకుంటుంటే ఎవరికి ఆ దొంగ దొరకడం లేదట. ఒకరోజు ఆయన పోలీస్ స్టేషన్కి పోయి, నేనే ఆ దొంగను, ఇదిగో ఆ గుడిలో తీసుకుని వచ్చిన దొంగతనం చేసిన హారం ఇదే అని ఇచ్చినాడట. ఆయన దొంగతనం చేసిన వ్యక్తి ఆయన కోసం వెతికిన ఆయన దొరకలేదు. కానీ ఆయన నేనే దొంగనని చెప్పేసి ఆ హారాన్ని తీసుకుని వెళ్ళి పోలీస్ కమిషనర్ దగ్గర ఆ హారాన్ని పెట్టాడట. అయ్యా, మేము ఇన్ని నెలలు చెతుకుతున్నాం, నువ్వు దొరకలేదు, మాకు ఎందుకు వచ్చావు ఇప్పుడు? అట్లే నిన్న రాత్రి యేసు ప్రభు నాతో మాట్లాడాడు, నిన్న రాత్రే యేసు ప్రభు రక్తములో కడగబడ్డాను, నిన్న రాత్రే నా పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పేసి పశ్చాత్తాప హృదయంతో నా ప్రభు ఇది తీసుకుని వెళ్ళి ఇచ్చేయమన్నాడు, అందుకే తీసుకుని వచ్చి ఇచ్చేస్తున్నానని చెప్పి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. మారకపోయి ఉంటే, యేసు ప్రభు మాట్లాడకపోయి ఉంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోయి ఉంటే ఆ దొంగ ఆ హారాన్ని అమ్ముకొని బ్రతికేవాడు, ఎవరు కూడా పట్టుకునే వాళ్ళు కాదు. కానీ ఆయన స్వతహాగా దాన్ని తీసుకుని వచ్చి, ఆయన ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, ఆయన మామూలు వ్యక్తి కూడా కాదు. వాళ్ళు సామాన్యంగా అంటే మారరు, కానీ ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి ఆ వ్యక్తి ఆ హారాన్ని తీసుకుని వచ్చి పోలీస్ కమిషనర్ ముందర ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయనలో ఎంత మార్పు వచ్చిందో. కాబట్టి నిజంగా అలాంటి అద్భుతాలు దేవుడు ఆయన పుట్టుక ద్వారా ప్రపంచానికి జరిగిన అద్భుతాలు, దీవెనలు ఇవన్నీ కూడా. ఒకటి, సమాధానం అనే దీవెన భూమి మీదకి వచ్చేసింది. పొందుకున్న వాళ్ళు పొందుకుంటారు, పొందుకున్న వాళ్ళు ఇంకా కొట్లాడుకుంటూనే ఉంటారు. ఆయన మాత్రం సమాధానాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చాడు. రెండవది, వెలుగును తీసుకొచ్చాడు. ఆయన దగ్గరకు వస్తే నీ పాపం బహిర్గతమయ్యి నువ్వు వెలుగులో నడిపించబడతావు. నువ్వు ఆయన దగ్గరికి రాకపోతే పాపిగానే బ్రతుకుతావు. మూడవది వచ్చేసి మహిమ, అంటే గౌరవాన్ని తీసుకొని వచ్చిన దేవుడు, గౌరవాన్ని ఇవ్వటానికి పుట్టిన దేవుడు ఆయన. ఈ 3 అనుభవాలు ఈ ఆశీర్వాదాలుగా ప్రపంచంలోనికి వచ్చాయి. ఎవరైతే కావాలని ఆశపడతారో వారందరికీ ఈ ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చునుగాక. ఆమెన్. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన మీకు స్తోత్రాలు.
ఈ భూమి మీద సమాధానాన్ని పంచడానికి పుట్టిన దేవుడవు, వెలుగును పంచడానికి పుట్టిన దేవుడవు, మహిమను గౌరవాన్ని ప్రపంచానికి నాయనా ఇవ్వటానికి పుట్టిన దేవుడవని, ఇజ్రాయేలుకు మహిమగా పుట్టిన దేవుడవని మీ వాక్యములో మేము జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రపంచానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు మరొకరు ఎవ్వరూ ఇవ్వలేని దీవెనల చేత మమ్మను జ్ఞాపకం చేసుకున్న దేవా మీకు స్తోత్రాలు. నాయన మా కుటుంబాలను దీవించండి. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబము సమాధానముతో నింపబడుటకు, ప్రతి కుటుంబం వెలుగులో నడుచుటకు, ప్రతి కుటుంబం గౌరవప్రదంగా బ్రతకడం కోసం అయా మీ సహాయము దయచేసి మీ నామమునకు మహిమ కలిగించుకున్నామని, వచ్చిన మా బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.